అమ్మ చేసే బియ్యపిండి వడపల్లి నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. టేస్ట్ చాలా బాగా వచ్చాయి. మీతో కూడా రెసిపీ షేర్ చేస్తాను. 2:30 కప్పుల బియ్యపిండికి 1:30 టీ స్పూన్ ఎండుకార పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, పెద్ద టీ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ కాచిన నూనెను వేసి పిండంతా చక్కగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత 1:30 కప్పు వేడి నీటిని వేసి ఒకసారి అంతా పిండంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నుంచి కొద్ది భాగాన్ని తీసి పక్కన పెట్టుకొని మిగతా భాగంలోకి నార్మల్ వాటర్ వేసి పిండిని కాస్త ప్రెషర్ ఇస్తూ గట్టి ముద్దలాగా తడిపి పక్కన పెట్టుకోవాలి. నేను పక్కకు పెట్టిన పిండితో కూడా వాడప్పలు చేస్తానండి. తర్వాత పొడి పిండిగా బియ్య పిండిని చపాతీ పీటల పైన వేసుకొని ఇందాక తడుపుకున్నటువంటి పిండిలో నుంచి చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇలా వాడప్పల్లాగా ఒత్తేసుకోవాలి. ఇలా చేయడం కనుక మీకు కష్టం అనిపిస్తే ప్రెస్సింగ్ మిషన్లో కూడా మీరు ప్రెస్ చేసుకొని ఇలా తయారైనటువంటి వాడప్పల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనెలో వేసిన వెంటనే ఇంకొక వైపుకు తిప్పకుండా 7-8 సెకన్లాగి ఇంకొక వైపుకు తిప్పుకొని రెండు వైపుల మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకొని చల్లారాక ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్టయితే కనుక 15-20 రోజుల దాకా నిల్వ ఉంటాయి. పప్పుతో కానీ పికిలార్ పెరుగుతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.